పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 201 మంది మరణించినట్లుగా ఇరాన్ అధికారులు ప్రకటించారు. దేశంలోని పలు వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు భారీ విధ్వంసాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఒక పాఠశాలపై జరిగిన దాడి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనలోనే 86 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ వేసిన క్షిపణి డైరెక్ట్గా ఈ స్కూల్పై పడ్డట్టుగా ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను రష్యా ఖండించింది. వరల్డ్ ఆర్డర్ను మార్చేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని మండిపడింది. దీనిపై ప్రపంచం స్పందించాలి అని మాస్కో పిలుపునిచ్చింది. అటు EU కూడా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నందున దౌత్యపరమైన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.